హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజైతే మిగిలిపోయిన పిండితో అప్పటికప్పుడు సోడా వేయకుండా ఇలాంటి కొత్త రెసిపీని అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొన్ని స్వీట్గా చేశాను, కొన్ని హాట్గా చేశాను. మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎంఎంజీ ఫుడీస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా చేసే దోశ పిండిలోకి మినపప్పుని, శనగపప్పుని, అలసందల్ని, పెసర్లని ఉపయోగించుకుంటాం కదా. అలా కాకుండా చిక్కుడు గింజలతో చేసిన దోశ పిండిని ఈ విధంగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాట్గా చేద్దాం అనుకున్నాను, కానీ స్వీట్గా కూడా చేయాలి అనిపించింది. ఇలా రెండు రకాలుగా ఇదే పిండితో చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. దీనిలోకి ఒక 10 రెమ్మల మునగాకుని, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని, అలాగే 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకొని, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు ఏమాత్రం పొడిపిండి లేకుండా చూసుకోవాలి. పొడిపిండి ఉన్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి. అలా కాకుండా కొద్దిగా జారుడుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టేయడం వల్ల ఈ పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఇలా పొడిపిండి లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. ఇది ఆల్రెడీ పులిసింది కాబట్టి దీనిలోకి సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండి మొత్తం వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినట్లయితేనే ఇవి టేస్ట్ బాగా వస్తాయి. ఇలా కలిపిన పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చేసే ముందు మరొక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు కూడా చేసినా కూడా ఈ రెసిపీ అయితే వచ్చేస్తుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేత్తో చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకదాన్ని ఒకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసినట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతూ 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చేత్తో కానీ స్పూన్తో కానీ వేసి తీసుకోవచ్చు. ఇవి చేత్తో వేసిన దానికన్నా స్పూన్తో వేస్తేనే కొద్దిగా చిన్న చిన్న అప్పల్లాగా వస్తాయి. ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం రంగు మారిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసినట్లయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి. సోడా వేసినట్లయితే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా, అందుకోసం సోడా వేయకుండా ఈ విధంగానైతే చేశాను. ఇలా హాట్గా తీసుకోవచ్చు. ఇలా ఇష్టం లేని వాళ్ళు వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి టీ గ్లాస్లో సగం అన్ని వాటర్ని వేసుకోవాలి. దీనిలోకి మన టేస్ట్కి సరిపడా మనం తినే స్వీట్కి తగ్గట్టుగా చక్కెరని వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తినగలుగుతాము అనుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొలతలేమీ అవసరం లేదు. ఈ నీళ్ళల్లో ఈ చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఇది మొత్తం ముదురు పాకం వచ్చేంత వరకు దీనిని కరిగించుకోవాలి. ఇలా కరిగేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఈ చక్కెర పాకం అడుగంటకుండా ఉంటుంది. ఇలా మొత్తం తీగ పాకం వచ్చేంత వరకు, ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఇంకా రాలేదు. ఇంకా కొద్దిసేపు ఇంకొక నిమిషం పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. ఇలా కొద్దిగా తీగపాకం వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని మనకి ఎన్ని అయితే స్వీట్గా కావాలి అనుకుంటామో వాటన్నింటిని ఇందులో వేసుకొని ఈ స్వీట్నెస్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసినట్లయితే ఇది ఆల్రెడీ ముదురు పాకం కాబట్టి ఈ చక్కెర మొత్తం వీటికి బాగా పట్టేస్తుంది.
ఇలా స్వీట్గా కావాలి అనుకుంటే స్వీట్గా, హాట్గా కావాలి అనుకుంటే హాట్గా తీసుకోవచ్చు. చట్నీ లేకున్నా కూడా హాట్గా తీసుకోవచ్చు. ఇలా ముదురు పాకంతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చిక్కుడు దోసపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.